పూరా లోకల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి మొదటి రౌండ్ అయితే పూర్తయింది. షేక్పేట్ డివిజన్ కి సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది. 62 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీకి 8,864 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు షేక్పేట్ డివిజన్ కి సంబంధించి అయితే పోలయ్యాయి. అంటే టఫ్ కాంపిటీషన్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. నువ్వా నేనా అన్నట్టు నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు స్పోక్స్ పర్సన్, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ నవీన్ ఉన్నారు. నవీన్ తోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మరి బీఆర్ఎస్ ఇలానే చివరి రౌండ్ వరకు, మొదటి రౌండ్ లో కూడా చాలా టఫ్ గా ఉంది, మరి చివరి రౌండ్ వరకు ఇలానే కొనసాగనుంది అనే విషయాలు అనేటివి తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వెళ్లారు కాబట్టి వాళ్ళ పార్టీ గురించి. నవీన్ ఉన్నారా? చెప్పండి. నమస్కారం. షేక్పేట్ లో మొదటగా అంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది అని అన్నారు, కానీ అది తర్వాత ఓట్ల సంఖ్య చూసేసరికి 62 ఓట్ల తేడా అని తెలిసేసరికి ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు ఊపిరి పీల్చుకున్నట్టు ఏమైనా ఉందా మీకు? ఖచ్చితంగా అండి. మొదటి నుంచి మేము చెప్పేది అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండానే ఎగరబోతుంది జూబ్లీహిల్స్ కంచుకోట మీద. 62 ఆధిక్యం అంటే అధికార పార్టీ సర్వశక్తులొడ్డి అక్కడ ఎంఐఎం ఎమ్మెల్సీ ఎమ్మెల్యేతో మీరు ప్రచారం చేయించినప్పటికీ కూడా, రిగ్గింగ్లు వేసి డబ్బులతో దొరికిపోయినప్పటికీ కూడా కేవలం అధికార పార్టీ 62 ఓట్లతో ముందంజలో ఉందంటే దానికి పరాకాష్ట ఏందనేది కూడా మీరు తెలుసుకోవాలంటే ప్రజలంతా కూడా ఓట్ల తేడాతో. అంటే ఇక్కడ పూర్తి ఫ్యాక్టర్ చూసినట్టయితే 3 పార్టీలు ఒకటైనా కేవలం బీఆర్ఎస్ ఒక్క పార్టీ సింగిల్ గా పోటీ చేసిందనే విషయాన్ని కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం. అలాగే రెండో రౌండ్ కూడా కొనసాగుతుంది. రెండో రౌండ్ కి సంబంధించి ఇప్పుడు డివిజన్ కి సంబంధించి వెంగళరావు నగర్ అని చెప్పుకోవచ్చు. వెంగళరావు నగర్ లో ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ అక్కడ ఆధిక్యం వస్తుందని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే షేక్పేట అతిపెద్ద డివిజన్ గా ఉండే దాదాపు 70,000 పైచిలకు ఓట్లు అక్కడ ఉన్నాయి. అక్కడ మనకి 43% ఏమో పోలింగ్ అయితే ఇప్పుడు దాదాపు కేవలం 62 ఓట్లతో ఆధిక్యం కనపరిచిందంటే మిగతా అన్ని కూడా చాలా చిన్న ఓట్లు ఉన్నాయి. 30,000 దాదాపు ఉన్న ప్రాంతంలో కూడా దాదాపు 34% 40% అయిందంటే అక్కడ కూడా నాకు తెలిసి మిగతా డివిజన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధిక్యం కనపరుస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే అక్కడ కొన్ని చోట్ల రిగ్గింగ్ జరగలేదు. స్వచ్ఛందంగా ప్రజలంతా కూడా బయటకు వచ్చి ఓటు వేయడం జరిగింది. ఎలాంటి ప్రలోభాలు, కేవలం సైలెంట్ ఓటింగ్ అవుతుంది అని మేము ఏదైతే చెప్పామో అదే నిదర్శనం ఈ రోజు మీకు రిజల్ట్ రూపంలో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు షేక్పేట్ లో రిగ్గింగ్ జరిగిందని మీరు భావిస్తున్నారా? 100% దాసోజి శ్రవణ్ గారు అక్కడ చాలా మంది మా నాయకులు అంతా కూడా పోయి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు కదా. కార్వాన్ ఎమ్మెల్యేకి ఏం సంబంధం అండి? షేక్పేట్ లో కార్వాన్ ఎమ్మెల్యేకి పోలింగ్ రోజు ఏం సంబంధం? నల్గొండ ఎమ్మెల్యేలకు ఏం సంబంధం? ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలలో పర్యటించరు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కాన్వే వేసుకొని తిరగడం అనేది ఈ రోజు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా భయాందోళన అక్కడ వాతావరణాన్ని క్రియేట్ చేసి, అయినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ కి వేసినప్పటికీ కూడా కాంగ్రెస్ కి వేసిన ఎగ్జిట్ పోల్ చెప్తే ఎగ్జిట్ పోల్ దాన్ని పట్టుకొని కాంగ్రెస్ గెలుస్తుందనే ప్రచారం చేసింది. కానీ మీరు చూసినట్టయితే కేవలం 60 ఓట్ల తేడా అంటే ఎంత మెజారిటీ అంటే చివరి ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అక్కడ. అలాగే నవీన్, బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్ట్రాటజీలతోటి ఈసారి ఎలక్షన్ కి వెళ్ళింది అంటారు? అంటే పూర్తిగా మీ అభ్యర్థిని పక్కకు చెప్పి, అంటే అభ్యర్థి మీద కాకుండా ఓన్లీ పార్టీ మీదనే, అవతలి పార్టీ అభ్యర్థి మీదనే ఎక్కువ వరకు కాన్సన్ట్రేషన్ చేసినట్టు తెలిసింది. ఏమంటారు? చూడండి, ఏ పార్టీకైనా ఎన్నిక అనేది ప్రతిష్టాకం. అది బీఆర్ఎస్ కి వెన్నుతో పెట్టిన విద్య. ఉప ఎన్నికలు అనేది గతంలో కేసీఆర్ గారు గౌరవనీయులు ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారు ఎన్నిసార్లు రాజీనామా చేసారు, పార్లమెంట్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎన్నిసార్లు భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. మా పార్టీకి అయితే ఈ ఎన్నిక అనేది వెళ్లతో పెట్టిన విద్య. దాన్ని మేము స్ట్రాటజిక్ గా గ్రౌండ్ లెవెల్ ఎలా వర్క్ చేయాలో ఆ వారికి ఇష్టం. మా గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా వారి సర్వశక్తులు ఉంది, కార్యకర్తలంతా కూడా నిబద్ధతతో పనిచేయడం జరిగింది.